అవేర్నెస్ ఇస్తున్నారు అనుకుంటా. తెలుసా అందరికీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అమ్మాయిలు ముఖ్యంగా తెలుసా? అది నాని చూడు ఒకసారి. ఈ అబ్బాయి ఉన్నాడు, ఇది అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా వస్తుంది. ఇప్పుడు ఈ అబ్బాయి మంచిగా ఉన్నాడు, క్యూట్ ఉన్నాడు అన్ని ఇట్లా పట్టుకోవడం గుడ్ టచ్చా బ్యాడ్ టచ్చా? ఇట్లా పట్టుకోవడం, ఇట్లా పట్టుకోవడం, ఇట్లా తడమడం, ఇక్కడ చేయడం, ఇక్కడ. ఓకే, మీకు అందరికి ఐడియా ఉందా అనుకుంటా. మనం ఏం చేయాలి మరి? అలా చేసినప్పుడు బ్యాడ్ టచ్ చేస్తున్నాడని మీకు తెలిసింది, అప్పుడు మనం ఏం చేయాలి? ఇమీడియట్గా మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? రీల్స్లో ఫేమస్ అవుతుంది, నో పప్ప అని అంటారా, నాన్నకి చెప్తా అంటారా? ఈ మధ్య బాగా రీల్స్లో ఫేమస్ అవుతుంది అది. రీల్స్ అయితే బాగా చేస్తున్నారు అన్నమాట. అట్లా మీరు ఎప్పుడైనా అని మీరు నో అని చెప్పడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నో చెప్పడం వస్తుందో మీరు సక్సెస్ అయినట్టే. ఎక్కడ మనకు బ్యాడ్ అని అనిపిస్తుందో, కొంచెం మనకు అనీజీగా అన్కంఫర్ట్గా అనిపిస్తుందో అప్పుడు మనం నో చెప్పడం రావాలి. మనకు మీ సొంత బాబాయిలే ఉండొచ్చు, మామాయిలే ఉండొచ్చు, టీచర్లే ఉండొచ్చు, ఫ్రెండ్సే ఉండొచ్చు, పక్కన గల్లీ వాళ్ళే ఉండొచ్చు, ఇంటి పక్కన అంకులే ఉండొచ్చు, ఎవరైనా ఉంటారు. వాళ్ళు ఎవరైనా మనతో మిస్బిహేవ్ చేస్తున్నారని మనకు తెలిసినప్పుడు వెంటనే అక్కడి నుంచి పారిపోవాలి. వెళ్ళి మన దగ్గరలో ఎవరున్నారో వాళ్ళకి చెప్పాలి, ఇట్లా అంకుల్ ఇట్లా చేస్తున్నాడు, బాబాయ్ ఇట్లా చేస్తున్నాడు, అన్న ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేయాలి మొహమాటంగా. ఏమవుతుందో చెప్తే అని భయపడద్దు. మళ్ళీ ఏమంటారో, ఏం గొడవలు అవుతాయో. ఫస్ట్ మనం జరిగింది చెప్పలేమనుకో, వాళ్ళు ఇంకా మూవ్ అవుతారు. ఇంకా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, ఏమంటలేరు కదా అని వాళ్ళు ఇంకా మూవ్ అవుతారు. మనం ఎప్పుడు కూడా ఆ ఛాన్స్ ఇవ్వద్దు. అలాగే ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు. ఇప్పుడు ఎంతమందికి ఉంది ఇలా ఇన్స్టాగ్రామ్ అకౌంట్? మ్యాక్సిమం అందరికీ ఉన్నది. మీరు అనుకుంటున్నారు నేను ఇన్స్టాగ్రామ్ వాడుతున్నా కాబట్టి నా అకౌంట్, నా ఫొటోస్ వీడియోస్ అన్నీ అందరు చూస్తున్నారు, మంచిగా లైక్స్ వస్తున్నాయి. అందరికి లైక్స్ కావాలి కదా, వ్యూస్ కావాలి, లైక్స్ కావాలి. అట్లానే మీరు పబ్లిక్లో ప్రైవేట్లో పెట్టుకోకుండా పబ్లిక్లో పెడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, మీ ఫొటోస్ వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసుకొని ఇంకొక అకౌంట్, సారీ చెప్పండి, ఇంకొక అకౌంట్ మీ పేరుతోనే ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసి మీ టెక్స్తోనే. ఇప్పుడు ఏ వచ్చింది, జెమినీ ఏఐ. ఇప్పుడు బిడ్నీ ట్రెండ్ నడుస్తున్నది తెలుసా? సినీ ఇండస్ట్రీని అందరినీ వేధిస్తున్నది. అట్లా మీ ఫొటోస్తోని ఇప్పుడు అన్ని న్యూడ్ కానీ హాఫ్ న్యూడ్గా కానీ క్రియేట్ చేసి మీ అకౌంట్, మీ పేరుతోనే ఉన్న అకౌంట్లో మళ్ళీ పోస్ట్ చేస్తారు. అందులో మీ ఫ్రెండే ఉంటుంది అట్లా చేసేది. మీ శత్రుత్వం, మీకు పడరాని వాళ్ళు, వాళ్ళు ఇట్లుంటారు. వాళ్ళే నేను బ్యాడ్ చేద్దామని ఒక అబ్బాయికి మెసేజ్ చేస్తారు, నువ్వంటే నాకు ఇష్టమని. ఒక అబ్బాయి ఏమో అమ్మాయికి మెసేజ్ చేస్తుంది, లేక అందులో వీడియోస్ పెడతారు, అందులో ఫొటోస్ పెడతారు, ఇట్లా మిమ్మల్ని బ్యాడ్ చేస్తారు. కానీ మీరు కాదు చేసేది, అది మీరు మళ్ళీ అట్లా చేసేసరికి అది మీ వరకు వచ్చేసరికి మీరు షేమ్గా ఫీల్ అయిపోతారు. ఇమీడియట్గా ఆలోచించారు, సూసైడో లేకుంటే ఏడవడమో ఏదో ఒకటి చేస్తారు. అప్పుడు మనం చేయాల్సింది ఏంది? ప్రతి ఒక్కరు తొందర నిర్ణయంలో సూసైడ్ చేసుకుంటున్నారు. చాలా మంది చిన్నపిల్లలే, 10th క్లాస్ ఇంటర్ వాళ్ళే ఎక్కువ మంది సూసైడ్ చేసుకుంటున్నారు. మనకు ఫస్ట్ అది సొల్యూషన్ కాదు. మనం గట్టిగా ఉండి పోరాడాలి. ఏం చేయాలి? మన అకౌంట్ ఎవరు చేస్తున్నారో తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనం సైబర్ క్రైమ్ నెంబర్ ఉంటుంది, మీకు తెలుసా? 1930 సైబర్ క్రైమ్ నెంబర్. ఎప్పుడైనా అని మనం సోషల్ మీడియాలో ఏదైనా ఎఫెక్ట్ అయితే 1930 కాల్ చేయాలి. 1930 కాల్ చేసి మన పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. మన టీచర్స్కి, అందుబాటులో ఉన్న టీచర్స్కి, పేరెంట్స్కి చెప్పాలి, ఇట్లా జరిగింది సార్ నాకు అని. అంతేగాని మనం చిన్న చిన్న నిర్ణయాలకు పెద్ద పెద్ద డిసిజన్స్ తీసుకోవచ్చు.